హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ వింగ్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. దానికోసం నేను చికెన్ వింగ్స్ని ఇక్కడ 1 కేజీ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, తెల్లగడ్డలు, అల్లము, కొత్తిమీర, 1 టమోటా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా రోట్లో నూరేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ చికెన్ వింగ్స్ని యాడ్ చేసి ఇందులోకి ఆయిల్, అలాగే రాళ్ళుప్పు, అలాగే పసుపు యాడ్ చేసేసుకున్నాము. ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. ఇది ఫ్రై అయ్యేలోపు ఇందాక చూపించిన మసాలాలంతా కూడా రోట్లో నూరుకుందాము. రోట్లో నూరుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏ కర్రీకైనా కూడా మసాలాలు రోట్లో నూరినట్టయితే. ఈ విధంగా ముక్కలంతా బాగా వేగేటట్టు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులో ఆయిల్ అంతా బయట రిలీజ్ అయ్యి బాగా కుక్ అయ్యేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకుందామండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ ముక్కలంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించిన మసాలాలు రోట్లో నూరుకొని దీన్ని కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకుందాము. ఎంత బాగా వేగితే మనకి ఈ మసాలాలు పచ్చివాసన లేకుండా అంత టేస్టీగా ఉంటుంది. అప్పటి వరకు దీన్ని ఈ మసాలాలంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకుందాము. ఈ వింగ్స్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూసారా, మనకి బాగా ఫ్రై అయిపోయి ఈ మసాలా కూడా పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ ఎంత కావాలో చూసుకొని సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఈ వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం అంతా కూడా రుచి చూసుకోండి. ఏమైనా తగ్గింది అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి దీన్ని బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ వింగ్స్ కర్రీ రెడీ అయిపోతుందండి. వేడి వేడి రాగి సంగటి, రైసు, చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.